ఇరాన్ అన్నంత పని చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ పై ప్రతీకారం తప్పదు అని చెప్పింది. ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. అన్నంత పని చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో విరుచుకుపడింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ మిసైల్స్ దాడులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. ఒక్కసారిగా ఇరాన్ ఇజ్రాయెల్ పై మధ్య చోటు చేసుకునే పరిణామంతో మొత్తం ప్రపంచం అంతా భయాందోళనకు గురైంది. ఇరు దేశాల మధ్య యుద్ధం సంభవించినట్లయితే దాని ప్రభావం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడ్డాయి. నిజానికి ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ రాయబారి కార్యాలయంపై దాడికి పాల్పడింది అనే భావనతో చర్యకు ప్రతిచర్య తప్పదు, ప్రతీకారం తప్పదు అంటూ ఇరాన్ రగిలిపోయింది. ఇజ్రాయెల్ పై దాడికి తప్పదు అంటూ ఇరాన్ పై దాడికి తెగబడింది. సుమారు 300కు పైగా బాలిస్టిక్ క్షిపణులతో 20-30 సెకండ్ల వ్యవధిలో 7 సార్లు ఇజ్రాయెల్ భూభాగంపై దాడికి పాల్పడింది. అయితే ఇజ్రాయెల్ చుట్టూ రక్షణ కవచం ఉంటుంది. ఐరన్ బీమ్, ఐరన్ డోన్ లాంటి రక్షణ కవచాన్ని ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుంది. శత్రు దేశాల నుంచి ఏ విధమైన మిసైల్స్ తమ దేశం వైపు వచ్చినా వాటిని గాలిలోనే కూల్చేసే అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్కి ఉంది. దీంతోనే ఇరాన్ ప్రయోగించిన మొత్తం బాలిస్టిక్ క్షిపణులన్నింటినీ కూడా గాలిలో కూల్చివేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. 99% మిసైల్స్ను గాలిలోనే కూల్చివేశామని చెప్పింది. డ్రోన్లను ప్రయోగించింది, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఏవి కూడా దాదాపు అధిక శాతం 99% గాలిలోనే కూల్చివేశాము. 1-2 చోట్ల మాత్రమే దేశ భూభాగాన్ని తాకాయి. పెద్దగా నష్టాన్ని మాత్రం జరగలేదు అని ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ అంటుంది దీనికి ప్రతీకారం తప్పదు అని ఇజ్రాయెల్ కూడా అంటుంది. ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని అంటుంది. ఒకసారి దాడి జరిగిన రోజు ఇరాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ భూభాగం వైపు వచ్చిన ఆ క్షిపణులను దాడి ఏ విధంగా జరిగిందో ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నాం. ఇది ఇరాన్ భూభాగం. ఇరాన్ భూభాగం నుంచి 30 సెకండ్ల వ్యవధిలో వరుసగా మీరు లెక్క పెట్టడానికి కూడా అవకాశం లేదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు 10ల సంఖ్యలో ఈ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగం వైపు వెళ్ళిపోతున్నాయి. సుమారు 1800 కిలోమీటర్ల దూరం ఉంటుంది డిస్టెన్స్ రెండు దేశాలకి. ఈ భూభాగం నుంచి ఇరాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ వైపు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోపు 10ల సంఖ్యలో మిసైల్స్ ఇజ్రాయెల్ భూభాగం వైపు వెళ్ళిపోతుంటాయి. వీటిని ఇజ్రాయెల్ గాలిలోనే కూల్చివేశామని చెప్తోంది. ఇరాన్ భూభాగం వైపు నుంచి ఇజ్రాయెల్ భూభాగం వైపు ప్రతీకార దాడితో రగిలిపోతున్న ఇరాన్ ఆ భూభాగం పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. సహజంగా ఇదే మామూలుగా చూస్తూ ఉంటే ఏదో దీపావళి రోజు జరుగుతున్నటువంటి బాణాసంచా కాల్పుల్లాగా అనిపిస్తుంటుంది చూడటం. కానీ ఇది ఒక భయానక యుద్ధం. ఆ రెండు దేశాలు వీటిని రియల్గా అక్కడ చూస్తున్న వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతుంటారు. అందుకే ప్రపంచ దేశాలు కూడా ఒక్కసారిగా భయపడిపోయాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇది పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తే ఏం జరుగుతుందోనని మీరు ఆ దృశ్యాల్లో చూడొచ్చు. ఇవన్నీ కూడా గాల్లో మనకి చిన్న చిన్న దీపాల్లాగా కనిపిస్తున్న మినుగురు పుల్లాగా కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా బాంబులు, మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్. ఇవన్నీ ఇజ్రాయెల్ భూభాగం వైపు దూసుకు వెళ్తున్న దృశ్యాలు మీకు మొదటి విజువల్స్లో చూపించాము. ఇరాన్ భూభాగం పై నుంచి ఇజ్రాయెల్ భూభాగం పైకి ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు అవి పడ్డ చోట విధ్వంసమే జరిగిపోతుంది. జనావాసాలపై పడితే జనాలందరూ కూడా అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మృత్యువాత పడతారు. ఇప్పుడు ఇజ్రాయెల్ భూభాగం వైపు దూసుకొస్తారు. ఇది ఇజ్రాయెల్ భూభాగం. ఇజ్రాయెల్ భూభాగం వైపు దూసుకొస్తున్నటువంటి ఆ మిసైల్స్ను కొన్ని నేలపైన పడుతున్నాయి. నేలపైన పడ్డప్పుడు పెద్ద ఎత్తున మంటలు, పెద్ద ఎత్తున శబ్దం వస్తుంది. మొత్తం ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా భయాందోళనలో ఉన్నారు, భయం గుప్పిట్లో ఉన్నారు. అవి పడ్డ చోట మొత్తం ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. అయితే దూసుకొస్తున్న ఈ మిసైల్స్ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇరాన్ భూభాగం పై నుంచి ఇజ్రాయెల్ వైపు దూసుకొస్తున్నట్టు 1 2 3 4 5 6 7 8 ఇట్లా మన లెక్క పెట్టడానికి అవకాశం ఉంటుంది. రెప్పపాటు వ్యవధిలో 10ల సంఖ్యలో ఆ క్షిపణులన్నీ కూడా ఇజ్రాయెల్ భూభాగం వైపు దూసుకు వెళ్ళిపోయాయి. ఇవన్నీ కొన్ని చోట్ల పడ్డాయి. పెద్ద శబ్దంతో, పెద్ద మంటతో పేలిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అవి పడ్డ చోట భారీగా పేలుడు సంభవించి ఆ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని మంటల్లో చిక్కుకుపోయిన దృశ్యాలు కూడా చూడు. ఇది పడ్డ చోట, అది పడ్డ చోట పెద్ద మంట వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇది కూడా పడుతుంది చూడండి, ఇక్కడ పడింది. సో ఇవన్నీ కింద పడిన చోట విధ్వంసం జరిగింది. కానీ అవి భూభాగాన్ని తాకక ముందే ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ లాంటి అత్యాధునిక రక్షణ కవచ వ్యవస్థతో ఇజ్రాయెల్ వాటిని తిప్పికొట్టింది. మనం ఒక్కసారి మళ్ళీ ఆ దృశ్యాలను చూడొచ్చు. వస్తున్నటువంటి క్షిపణి, ఈ క్షిపణి వచ్చి
ఇక్కడ పడింది, పడ్డ వెంటనే పెద్ద శబ్దంతో అది పేలిపోయింది. మరొక క్షిపణి. సో ఇట్లా 300కు పైగా క్షిపణులను ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని. కానీ ప్రపంచ దేశాలు, భారత్తో సహా ప్రపంచ దేశాలు కోరుకుంటూ ఉన్నాయి రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలి అని. నిజానికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడి జరుగుతూ ఉన్నప్పుడు ఇరాన్ హమాస్కు సపోర్ట్ చేసిందనే భావనలో ఇజ్రాయెల్ ఉంది. మేము ఆ దేశానికి సపోర్ట్ చేయలేదు. కానీ ఇజ్రాయెల్ దాడిని మాత్రము, ఇజ్రాయెల్పై జరిగినటువంటి దాడిని, హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్పై చేసినటువంటి దాడిని ఇరాన్ సమర్థించిందనే భావనలో కూడా ఇజ్రాయెల్ ఉంది. సో ఇరు దేశాల మధ్య కొన్నాళ్ళ నుంచి యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. రెండు కూడా శత్రు దేశాల మాదిరిగానే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న ఇరాన్ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది అని సిరియా భావిస్తోంది. ఇరాన్ భావిస్తోంది సిరియాలో తమ దేశ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసింది అని ఇరాన్ భావిస్తోంది. దానికి ప్రతీకార దాడి తప్పదు అని చెప్పింది. ఒకవేళ ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడితే ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు భయపడుతూనే వచ్చాయి. ఇరాన్ అనుకున్నంత పని చేసింది, ఇజ్రాయెల్పై దాడికి పాల్పడింది. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతూ ఉంది, దాడి తప్పదు అని అంటుంది. ఇజ్రాయెల్కు అమెరికా అండగా నిలిచింది. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్పై ఏ విధమైన దాడి చేసినా మేము ఉక్కు కవచంలో నిలబడతాము, ఇరాన్ చేసే దాడిని ఇజ్రాయెల్పై ప్రభావాన్ని పడకుండా మేము అడ్డుకుంటాము, ఇజ్రాయెల్కు రక్షణ కవచంలో నిలబడతామని అమెరికా అంటోంది. మరి అదే సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తే ఆ విషయంలో మాత్రం, ఆ దాడిలో మాత్రం మేము పాల్గొము అని చెప్తుంది. కానీ ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేస్తే మాత్రము మేము సపోర్ట్ చేస్తామని చెప్తుంది. అటువైపు నుంచి రష్యా కూడా చెప్తోంది ఒకవేళ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసినట్లయితే, ఇజ్రాయెల్ ఇరాన్పై ఏదైనా దాడి చేస్తే దానికి అమెరికా సపోర్ట్ చేస్తే మేము ఇరాన్కి సపోర్ట్ చేస్తామని రష్యా కూడా చెప్తుంది. ఇలా ఒక్కొక్క దేశం ఆ రెండు దేశాలకు సపోర్ట్గా వెళ్ళి పెద్ద యుద్ధానికి దారితీస్తే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని ప్రపంచ దేశాలన్నీ భయపడతాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు, ఒకసారి యుద్ధం జరుగుతూ ఉన్న ఆ మిసైల్స్ ని ప్రయోగించినప్పుడు ఎంత భీతావహ దృశ్యాలు ఉన్నాయో మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా రావణ కాష్టంలా రగిలిపోతున్నటువంటి నిప్పుల కొలిమే కనిపిస్తూ ఉంది. ఆ దేశ భూభాగంపై ఈ బ్యాలిస్టిక్ క్షిపణులు పడ్డ చోటంతా కూడా పెద్ద మారణ హోమమే సంభవించింది. ఎక్కడ చూసినా అగ్ని పర్వతం పగులుతున్నట్టుగా, లావా బయటకు వస్తున్నట్టుగా, ఆ పొగ విరజిమ్ముతూ ఉంటే ఆ విధమైన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మారణ హోమమే కనిపిస్తుంది, శిథిలాలు అయిపోయిన బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ గనక ఇరాన్ దాడిని అడ్డుకోలేకపోయి ఉండుంటే ఈ పాటికి ఇజ్రాయెల్ సర్వనాశనం అయిపోయి ఉండదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 99% క్షిపణులను గాల్లోనే కూల్చేసామని చెప్తుంది. 99% క్షిపణులను గాల్లో కూల్చేస్తే 1% క్షిపణులు మాత్రమే సృష్టించిన విధ్వంసం ఈ విధంగా ఉంది అంటే, ఒకవేళ అవన్నీ ఇజ్రాయెల్ భూభాగంపై పడినట్లయితే ఎంత భీతావాహంగా ఉండేది పరిస్థితి. ప్రపంచం ఇప్పుడు ఏ విధమైనటువంటి యుద్ధ కోరలో చిక్కుకుని ఉండేది అని భయపడుతుంది. ఇప్పటికీ కూడా ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోలేదు, ఇంకా యుద్ధ మేఘాలు ఉన్నాయి. ఈ సిరియాలో తమ రాయబార కార్యాలయంపై జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగిస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ అంతకంతా తప్పదు అని చెప్తోంది. మా ప్రతీకారం పూర్తయింది అని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడు ఏం చేయబోతుంది? ఇజ్రాయెల్ ప్రతీకారానికి తెగబడితే దాని పరిణామాలు ప్రపంచ దేశాలపై ఏ విధంగా ఉంటాయని చూస్తున్నాం. ఇక్కడ అసలు కన్ను రెప్ప మూసి తెరిచే లోపు పదుల సంఖ్యలో క్షిపణులు ఏ విధంగా ఇజ్రాయెల్ భూభాగం వైపు వెళ్ళిపోతూ ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇంత వేగంగా భయానక క్షిపణులు ఇజ్రాయెల్ భూభాగంపై వైపు దూసుకుని వెళ్ళిపోయాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం వీటన్నిటిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది. అవన్నీ ఏదో మినుగురు పురుగుల్లాగా చూస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్న మినుగురు పురుగుల్లాగా అనిపిస్తోంది. ఇవన్నీ విధ్వంసాన్ని సృష్టించే క్షిపణులు, బ్యాలిస్టిక్ క్షిపణులు. ఇరాన్ ఇజ్రాయెల్పై ప్రయోగించినటువంటి ఆ క్షిపణులు, ఆ దాడి ఎంత భయానకంగా ఉంటుందో ఇజ్రాయెల్ ఇప్పుడు చవిచూసింది. ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అంతేకాదు ఆ రెండు దేశాల మధ్య ఈ వాతావరణం ఎటువంటి అశాంతికి దారితీస్తుందో, ఎటువంటి ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందోనని అన్ని దేశాలు కూడా భయపడిపోయాయి. భారత్ కూడా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలి అని ప్రార్థిస్తూ ఉంది, కోరుకుంటూ ఉంది. దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారానే ఈ వాతావరణం తొలగుతుందని. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ వైపు చూసినట్లయితే ఇరాన్ ప్రయోగించిన ఆ మిసైల్స్ నేలను తాకినప్పుడు అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో 99% క్షిపణులను గాల్లోనే పేల్చివేస్తే 1% క్షిపణులు
ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకి సృష్టించిన విధ్వంసం అది. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం వస్తే ఎంత భయానక పరిస్థితులు ఉంటాయో ఇవి మనకి కళ్ళ కడుతున్నటువంటి దృశ్యాలు. ఒకసారి ఈ దృశ్యాలు కూడా ఎర్రగా మనకి కనిపిస్తున్నటువంటి ఈ మంటలు, ఎర్రటి మంటల్లో మిసైల్స్ పేలినటువంటి శబ్దాలతో ఇజ్రాయెల్ ఆ రోజు వణికిపోయింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. క్షిపణులు, ఇరాన్ ప్రయోగించినటువంటి క్షిపణులు పడ్డ చోట ఏ విధమైన మారణ హోమం జరిగిందో రావణ కాష్టంలా రగిలిపోతున్న ఇజ్రాయెల్ దృశ్యాలను మనం చూడొచ్చు. మిసైల్స్ పడిన చోట ఇంత భయానకంగా ఉంది. 99% మిసైల్స్ను అడ్డుకున్నామని చెప్తోంది. భారత్తో సహా అన్ని దేశాలు కూడా కోరుకుంటున్నాయి యుద్ధం రాకూడదు, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలి అని. సో ఇప్పటికైతే ఇరాన్ మిసైల్స్ను ప్రయోగించడం ఆపేసింది. ఇజ్రాయెల్ మా దేశ రాయబార కార్యాలయంపై జరిపిన దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పి ఆ మిసైల్స్ను ప్రయోగించిన తర్వాత ప్రస్తుతం ఇరాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అన్న దానిపైనే భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి ఇజ్రాయెల్ కొంత సంయమనం పాటించాలి అని. మరి ఇజ్రాయెల్ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.